హాయ్! హలో అండి. మనం ఈరోజు సినిమాల గురించి నా అభిప్రాయాల్ని, నా భావాల్ని మీతో షేర్ చేసుకునే రోజు. అవి కూడా పాత సినిమాలు. ఈ సినిమా ఎక్కడైనా యూట్యూబ్‌లో దొరికితే చూడండి. ఆ సినిమాల వాల్యూసే వేరండి. ఇంకా విషయంలోకొస్తే ముందుగా టూకీగా కథ చెప్పుకుని తర్వాత సినిమా గురించి మాట్లాడుకుందాం. ఒక ఊళ్ళో ఒక చిల్లర కొట్టు వ్యాపారి సింహాద్రి అప్పన్న. అతనికి ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు కళ్యాణి, చిన్న చెల్లెలు మాలతి. ఇద్దరూ మంచి సుగుణవంతులే. అందులో కళ్యాణి పెద్ద చెల్లెలు పెద్దగా చదువుకోలేదు. పైగా నల్లగా ఉంటుంది. చిన్న చెల్లెలేమో అందంగా ఉంటుంది. కాలేజీలో చదువుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళయ్యి వీళ్ళ పెళ్ళిళ్ళ కోసం సింహాద్రి అప్పన్న నానా తంటాలు పడ్డం ఆ రోజుల్లో చాలా సహజం గదా! మధ్య తరగతి గృహస్థాయే. అదే ఊళ్ళో జమీందారు గారుంటారు. ఆయన పేరు విజయ రాజేంద్ర ప్రసాద్. ఆయనకి ఇద్దరు కొడుకులు. మరణించిన భార్య జ్ఞాపకాలు నెమరేసుకుంటూ జీవితం గడుపుతూ ఉంటారాయన. పెద్ద కుమారుడి పేరు భాస్కర్, చిన్న కుమారుడి పేరు చంద్రం. సహజంగా జమీందారులున్న చోట ఆ బావమరుదులో ఎవరో లేదా దివాణంలో పనిచేసే మేనేజర్లు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు కుట్రదారులయ్యి ఉంటారు. ఆ జమీ మీద కన్నేసి వాళ్ళల్లో వాళ్ళకేవో గొడవలు పెట్టి ఆ ఆస్తి కాజేయాలనే దురూహతో ఉంటూ ఉంటారు కదా! మనం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఈ జమీందారు గారి బావమరిది దశరథరామయ్య కుట్రదారుడు. ఈ దశరథరామయ్యతో కలిపి కుట్ర చేసి ఈ సింహాద్రపన్న ఏం చేస్తాడు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసి భాస్కర్‌ని అంటే జమీందారు గారి పెద్ద కొడుకు భాస్కర్‌కి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి, తన ఇంట్లో చెల్లెలు రెండో చెల్లెలు మాలతిని చూపించి, సహజంగా అమ్మాయి చలాకీ అయినది, చదువుకున్నది, అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని చూపించి, పెళ్లిలో అనుకోని పరిస్థితుల్లో పెద్ద చెల్లెలు కళ్యాణికి తాళి కట్టాల్సి వచ్చేట్టు చేస్తారు. ఈ ఇద్దరూ కలిసి. ఎవరు? అప్పన్న, దశరథరామయ్య. కళ్యాణి నల్లందని కొన్ని రోజులు మామగారు నిరాదరించినా, కొంచెం భర్తగారు కూడా అసంతృప్తి చెందుతాడు. కానీ సంస్కారవంతుడు కాబట్టి సర్దుకుంటాడు. ఆ అమ్మాయి యొక్క మంచితనం చూసి. అలాగే ఆ అమ్మాయి మంచితనం, సుగుణాలు చూసి ఆడదిక్కులేని సంసారం గదా! ఆ అమ్మాయి ఇంటిని చక్కదిద్దుకుంటూ వచ్చిన తీరు చూసి మామగారు గూడా చల్లబడి ఆ అమ్మాయిని కోడల్ని అభిమానించడం మొదలుపెడతాడు. అలాగే కళ్యాణి తనకు చదువు రాదని, చదువుకోవాలనే కుతూహలంతో, చదువు మీదున్న ఇష్టంతో ఇల్లంతా చక్కదిద్దుకున్నాక రాత్రి ఖాళీ సమయంలో మరిది గదిలోకెళ్ళి చదువు నేర్చుకుంటూ ఉంటుంది. సరే, ఈ బావమరిది కుట్రదారుడున్నాడు గదా! దశరథ రామయ్య. వీళ్ళంతా సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక, ఈ అమ్మాయి మరిది గదిలోకెళ్ళి చదువుకోవడం అనేది వక్రంగా చిత్రీకరించి, మరిది గదిలోకెళ్ళడం చూపించి, ఈ జమీందారు గారి మనసు విషతుల్యం చేసేస్తాడు. వాళ్ళిద్దరికీ వదినకి, మరిదికి అక్రమ సంబంధం అంటగట్టి. అలా గొడవల్లో ఈ జమీందారు గారు ఆవేశంగా కళ్యాణిని, కొడుకులిద్దరిని గూడా ఇంటి నుంచి గెంటేసేట్టు చేస్తాడు దశరథరామయ్య. ఆ పైన ఇక కథ అనేక మలుపులు తిరిగి ఈ కళ్యాణి చక్కగా చదువుకుని విద్యావంతురాలవుతుంది. చివర్లో ఆస్తంతా కాజేసేట్టు ఏవో కాగితాలు రాయించుకుని కుట్ర చేస్తాడు దశరథరామయ్య. అది చదివి వినిపించి మామగారికి అతని యొక్క కుట్రలన్నీ భగ్నం చేసి నిలుస్తారు ఈ ముగ్గురు కొడుకులును, కళ్యాణి. అప్పుడు మళ్ళీ జమీందారు గారు వాళ్ళ మంచితనాన్ని, కళ్యాణి మంచితనాన్ని, కొడుకుల యొక్క సంస్కారాన్ని అర్థం చేసుకుని అందరూ ఒకటవడం ఈ కథ. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అతిరథ మహారథులు యాక్ట్ చేశారు. జమున, హర్నాథ్ గారు గ్లామరస్ రోల్స్‌లోను, ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు తండ్రి కొడుకులుగాను, పెద్ద కొడుకు భాస్కరం ఎన్టీ రామారావు గారు. ఇక్కడ సహజంగా ఆనాటి అగ్ర హీరోలు ఏ సినిమాలో వేసినా వాళ్ళ పేర్ల మీదే ఎక్కువగా ప్రాముఖ్యత ఉండే క్యారెక్టర్సే ఉండేవి ఆనాటి అగ్రనటులిద్దరికీ. కానీ ఇందులో ఒక రకంగా జమీందారు గారు ఎస్వి రంగారావు గారికి, కళ్యాణి సావిత్రి గారికి మంచి ధీటైన పాత్రలు ఉన్నప్పటికీ ఎన్టీ రామారావు గారు ఆ క్యారెక్టర్‌ని ఒప్పుకొని చెయ్యడం చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఇకపోతే ఎస్వీఆర్ గారు ఎస్వీఆర్ గారే. ఆయన లాంటి నటుడు అందులో అలాంటి పాత్రలకి ఇంతవరకు పుట్టలేదు.
ఇంకా ముఖ్యంగా చెప్పుకునేది ఇందులో సావిత్రమ్మ మహానటి. సాధారణంగా గ్లామరస్ రోల్స్, అందంగా ఉండేటట్టు మంచి మేకప్ తోటి హీరోయిన్‌లు అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే అంతే కదా! హీరోయిన్‌లంటే మంచి అందానికి పెట్టింది పేరుగా ఉండేవాళ్ళుగా. అలాంటిది నల్లటి అమ్మాయి పాత్రలో, కళ్యాణి పాత్రలో మేకప్ చాలా అంటే డీగ్లామర్‌గా మేకప్ చేసి, అంతగా అందంగా లేని పాత్రని ఒప్పుకుని సావిత్రి గారు యాక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. చాలా అద్భుతంగా నటించింది ఆవిడ అని చెప్పొచ్చు. ఆ పాత్ర ఆవిడ కోసమే పుట్టిందా అన్నట్టుగా యాక్ట్ చేశారు. ఇంక పోతే ఇందులో పాటలు అద్భుతమైనవండి. చిన్నారి పొన్నారి పువ్వు నిన్ను జూసి నన్ను జూసి నవ్వు మన ఇంటి పొదరింటి పువ్వు నిన్ను జూసి నన్ను జూసి నవ్వు. ఇది కళ్యాణ్‌కి, భాస్కర్‌కి డ్యూయెట్ అన్నమాట. నా మాట నమ్మితివేళ నా మీద కోపమదేలా నన్ను వీడిపోవుటమేలా ఏనాటికి నిన్ను విడజాలా. ఇది యువజంట జమున, హర్నాథ్ గార్లకి 2 వెర్షన్స్‌గా ఇద్దరి మీద చిత్రీకరించిన హుషారైన పాట. మంచి కథాంశం, దర్శకత్వ విలువలు, సంగీత విలువలు ఇలా అన్నీ అనేక మంచి అంశాలతో ముడిపడిన ఈ సినిమా పేరు 'నాది ఆడజన్మే'. చాలా మంచి సినిమా అండి. చెప్పాను గదా ముందే, ఎక్కడైనా తటస్థపడితే తప్పకుండా చూడండి. మరింకా ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.